ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పూరన్ కుమార్ ఏదైతే తను వ్యక్తిగతంగా ఆత్మహత్య చేసుకున్నాడో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సిపిఎం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, ఈరోజు దేశంలో ఇంత కంప్యూటర్ యుగంలో 75 సంవత్సరాలు అవుతున్నా కూడా స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కుల వివక్ష భారతదేశంలో అలానే కొనసాగుతున్నది. దానికి నిదర్శనమే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రపతి గవర్నర్లపైన ఇటువంటి వివక్ష జరుగుతూ ఉన్నదంటే ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఇంకా ఎటువంటి వివక్ష ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూరన్ కుమార్ హత్య చేసి చేయబడ్డాడు. ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోలే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కుల వివక్షతతోటి ఆయన పైన